కేవలం బొగ్గును ఉత్పత్తి చేయడమే కాకుండా కరెంటు ఉత్పత్తిలో కూడా సింగరేణి కాలరీస్ ఇప్పటికే ప్రవేశించిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే. జైపూర్ దగ్గర థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టి నడుపుతున్నటువంటి విషయం. మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళి దృష్టి పెట్టమని చెప్పి, గ్రీన్ ఎనర్జీకి వెళ్ళి వెళ్ళాలని చెప్పి ప్రపంచం కోరుతున్నటువంటి సందర్భంలో పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి సింగరేణి కాలరీస్ కూడా గ్రీన్ ఎనర్జీ దాంట్లోకి భాగస్వామ్యం తీసుకోవడానికి ముందుకు వెళ్తా ఉంది. దీంట్లో భాగంగా ఇప్పటికే కొన్ని ఫ్లోటింగ్ సోలార్ పెట్టింది. భవిష్యత్తులో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కూడా పోవాలని ఆలోచన చేస్తూ ఉంది. అట్లాగే మౌంటెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్లో కూడా వెళ్తూ ఉంది. అట్లాగే గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి కూడా సింగరేణి కాలరీస్ ఆలోచన చేస్తూ ఉంది. సింగరేణి గ్లోబల్ అని ప్రపంచంలో క్రిటికల్ మినరల్స్ లో పార్టిసిపేట్ చేయడానికి సింగరేణి గ్లోబల్ అని దాని ద్వారా ఒక వ్యవస్థను అవుట్ఫిట్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో పోతా ఉన్నాం. సరే, ఇవన్నీ సింగరేణి అభివృద్ధి కోసం, సింగరేణి వ్యాప్తి చేయడం కోసం సింగరేణికి ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ని వాడుకొని ఈ గ్లోబలైజేషన్లో ఉన్నటువంటి క్రిటికల్ మినరల్స్ను కూడా అందుబాటులో తెచ్చుకొని ఇది ఆర్థికంగా నిలదొక్కుకోవటమే కాకుండా దేశానికి కూడా ఈ క్రిటికల్ మినరల్స్ అందించే క్రమంలో సింగరేణి పాత్ర కూడా ఉండాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతాం. కొన్ని సంవత్సరాలుగా ప్రధాన వ్యాపకమైనటువంటి కోల్ బ్లాక్స్ సంబంధించి ఆక్షన్ జరుగుతూ ఉంటే సింగరేణి కాలరీస్ ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేయకపోవటం వల్ల కూడా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. సింగరేణి కాలరీస్ కంపల్సరీ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలని సింగరేణి కాలరీస్ సంబంధించినటువంటి కార్మిక సంఘాలు అందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ నాకు ఇవ్వటం జరిగింది. అట్లాగే సింగరేణికి సంబంధించిన బోర్డు కూడా వాళ్ళు తీర్మానాలు చేసుకొని దానికి సంబంధించిన సమాచారం కూడా ఇవ్వటం జరిగింది. సో ఇటు కార్మికులు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని, బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రెండింటినీ కూడా అంచనా వేసి ఎందుకు అసలు కొన్ని రోజులుగా మీరు ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయట్లేదు, ఇప్పుడు ఎందుకు కావాలని కోరుతా ఉన్నారని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది. ఆ నిర్ణయాలన్నింటినీ కూడా చేసే ముందు ఎందుకు